గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకి రావాలని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ హెచ్సియు భూముల వివాదంపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. హెచ్సియు ఘటనపై ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకి రావాలని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మీనాక్షి, ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వివాదంపై ఇప్పటికే పోలీసులు యాక్షన్ షూరు చేశారు. అక్కడ హెచ్యు 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే అక్కడ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఆ భూములకు సంబంధించి గతంలో ఫేక్ వీడియోలు వైరల్ చేశారో, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇటు గ్రాఫిక్స్ యూజ్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా పాటలతో పాటు ఇటు ఆడియోలు, నిమళ్ళు అరుపులకు కావచ్చు, జింకల అరుపులకు సంబంధించిన వీడియోలన్నీ కూడా ఆడియోలు మిక్స్ చేసి పూర్తిగా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇందులో అంటే కీలకమైన నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కిషన్ రెడ్డితో పాటు కేటీఆర్, ఇటు మన్నె కిషన్తో పాటు సినీ నటులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం మన్నె కిషన్కి అయితే సోషల్ మీడియాలో అంటే మొదటిసారి ఆయన్నే పోస్ట్ చేశారు కాబట్టి మన్నె కిషన్కి మొదటిసారి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9, 10, 11 తేదీలో విచారణకు హాజరు కావాలనేది నోటీసులో పేర్కొన్నారు. తప్పకుండా విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరు కాని పక్షంలో తప్పకుండా యాక్షన్ ఉంటుందని కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే మన్నె క్రిషాంక్ వ్యవహారానికి సంబంధించి అతను సోషల్ మీడియా ఎక్స్ వేదికతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ ఏదైతే విష ప్రచారాన్ని వైరల్ చేశారో ఆ వైరల్ దానికి సంబంధించి ఎవరు వీడియోలు వైరల్ క్రియేటివిటీ చేశారు, ఎందుకు అప్లోడ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు దీని వెనుక ఉద్దేశం ఏముందన్న కోణంలో మన్నె క్రిషాంక్కి నోటీసులు అయితే అందజేశారు. మరి మన్నె క్రిషాంక్ మాత్రం దీనికి రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా మన్నె క్రిషాంక్ ఏదైతే చేస్తున్నటువంటి వీడియోలు అక్కడ జరుగుతున్నటువంటి రియల్గానే జింకలు కావచ్చు, నిమళ్ళు ఉన్నాయనే అంశాన్ని మీడియా ముఖంగా చెప్తా ఉన్నాడు. అయితే డ్యామేజ్ కాంగ్రెస్ ఇప్పటికే డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ని పూడ్చుకునే పనిలో భాగంగానే ప్రస్తుతం నోటీసులు జారీ చేశారనేది ప్రస్తుతం కామెంట్ చేశారు. అయితే